రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో 15 మంది ఐపీఎస్లు బదిలీ అయ్యారు. రాచకొండ సిపిగా సుధీర్ బాబు, అదేవిధంగా లా అండ్ ఆర్డర్ ఏ డీజీపీగా మహేష్ భగవత్, గ్రేహౌండ్స్ డీజీగా స్టీఫెన్ రవీంద్ర, ఏసీబీ డైరెక్టర్గా తరుణ్ జోషి, వరంగల్ ఐజీగా చంద్రశేఖర్, హైదరాబాద్ జోన్ ఐజీగా సత్యనారాయణ నియమించారు. మొత్తాన్ని చూస్తే 15 మంది బదిలీ అవ్వటం అనేది అయితే సెన్సేషనల్గా చెప్పుకోవచ్చు. రైట్, దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. రైట్ కుమార్, ఏంటి తెలంగాణలో ఒకేసారి 15 మంది ఐపీఎస్లు బదిలీ అవడానికి గల కారణం ఏంటి? థ్యాంక్ యూ బ్రహ్మనాయుడు. ముఖ్యంగా తెలంగాణలోని సంచలనంగా 15 మంది ఐపీఎస్ అయితే బదిలీ చేశారు. ఇందులో ముఖ్యంగా ఇంతకు ముందే ఏదైతే డీజీపీ అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా బదిలీలు అయినాయి. దానికి సంబంధించిన గవర్నమెంట్ కూడా ఒక ఉత్తర్వులు అయితే జారీ చేసింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర డీజీపీగా జితేందర్ అపాయింట్ అయ్యారు. అలాగే అదే పొజిషన్ లో డీజీపీ పొజిషన్ ఉన్న ఏదైతే రవి గుప్తా కూడా ప్రిన్సిపల్ సెక్రటరీగా ఏదైతే బదిలీలు అయితే అవడం జరిగింది. ఆ తర్వాత ప్రముఖంగా 15 మంది ఐపీఎస్ అయితే బదిలీ చేశారు. ఇందులో ముఖ్యంగా చూసుకున్నట్టే లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీగా మహేష్ భగవత్, అలాగే హోమ్ గార్డ్స్ అడిషనల్ డీజీగా స్వాతి లక్రా, అలాగే టీజీఎస్పీ బెటాలియన్ అడిషనల్ డీజీగా సంజయ్ కుమార్ జైన్, గ్రేహౌండ్స్ అడిషనల్ డీజీగా స్టీఫెన్ రవీంద్ర, రాచకొండ కమిషనర్ గా సుధీర్ బాబు, ఏసీపీ డైరెక్టర్ గా తరుణ్ జోషి, మల్టీ జోన్ 1 ఐజీ చంద్రశేఖర్ రెడ్డి, అలాగే రైల్వే రోడ్డు సేఫ్టీ ఐజీగా రమేష్ నాయుడు, మల్టీ జోన్ 2 ఐజీగా సత్యనారాయణ, అలాగే హైదరాబాద్ సిఆర్ఎన్ హెడ్ క్వార్టర్ డీసీపీగా రక్షితామూర్తి, మెదక్ ఎస్పీగా ఉదయ్ కుమార్ రెడ్డి, వనపర్తి ఎస్పీగా గిరిధర్, ఈస్ట్ జోన్ డీసీపీగా బాలస్వామి, సౌత్ జోన్ వెస్ట్ జోన్ డీసీపీగా ఏదైతే చంద్రమోహన్ అయితే నియమించడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వరుస బదిలీలు అయితే చేస్తున్నారు. ఒక ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు, ప్రతి దాంట్లోనే ప్రతి అడ్మినిస్ట్రేటివ్ కావచ్చు, లా అండ్ ఆర్డర్ కావచ్చు, ప్రతి దాంట్లో కూడా ఇప్పటికే ఏదైతే బదిలీలు అయితే కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఈ రోజు ఈ 15 మందితో పాటు ఇంకో ఇద్దరును కూడా అంటే డీజీపీ అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ ఈ 2 పోస్టులు కూడా బదిలీలు అయితే జరిగాయి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోని ఏదైతే బదిలీల పరంపర అయితే కొనసాగుతుందని చెప్పొచ్చు బ్రహ్మనాయుడు. రైట్, థ్యాంక్ యూ కుమార్.